ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, సజీవ లెక్కలు ఉంచినందుకు స్తుతులు. ప్రభా, మీ యొక్క వాక్యము జీవవాక్యము ఆత్మ సంబంధమైనది, పరలోక సంబంధమైనది. ప్రభా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే మీ వాక్యం మేము అర్థం చేసుకోగలం. ప్రభా నాయన, మీ పరిశుద్ధాత్మ సహాయం లేనిది మీ వాక్యం మేము అర్థం చేసుకోలేము. దయగలిగిన దేవా, ప్రభు కలిగిన తండ్రి, మీరే మాకు సహాయం చేస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అపాత్రుడిని, అయోగ్యుడిని, అల్పుడినైన నన్ను మీ సులువు చోటను మరుగుపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను. మీ దూతలను తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీ కృపను, మీ కనికరము ఆమె ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ నామను మయంపరచుకొని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించారు వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. సో సంఖ్యాకాండంలో మనము 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయం వరకు మనము చదువుకున్నాం, ధ్యానించుకున్నాము. సో ఈ దినమున మనము 4వ అధ్యాయం నుంచి మనం చూసుకుందాం. 2వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో మనము ఇజ్రాయేలు జాతి మొత్తం కూడా దేవుడు సెన్సెస్ అంటే లెక్కించినట్లుగా మనం చూస్తాం. సో ఈ యొక్క సెన్సెస్ లో మరి 20 సంవత్సరముల వయసు పైగలిగినటువంటి వారు, యుద్ధము చేయగలిగినటువంటి వారి గురించి లెక్కలు వేయబడినాయి. ఆ తర్వాత 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు సీనాయి పర్వతం నుండి బయలుదేరి మరి ఆ యొక్క కానాను వైపు వెళ్ళేటప్పుడు వారు ఎక్కడైనా క్యాంపుగా వారు ఉండవలసి వచ్చినప్పుడు అక్కడ వారికి ఒక దైవ క్రమాన్ని దేవుడు నేర్పించాడు. సో మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్రత్యక్ష గుడారంలో తూర్పు భాగమున మోషే మరియు అహరోను కుటుంబములు ఉంటాయి. ఆ తర్వాత పశ్చిమ భాగాన గెర్షోనీయులు ఉంటారు. తర్వాత ఉత్తర భాగాన కహాతీలు మరియు దక్షిణ భాగాన మెరారీలు అనేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ప్రత్యక్ష గుడారమునకు చుట్టుపక్కల మొట్టమొదటిగా మోషే, అహరోనులు, ఆ తర్వాత లేవి వంశస్థులు ఉంటారు. ఎందుకంటే వారు ఆ యొక్క ప్రత్యక్ష గుడారపు మందిరం యొక్క పరిచర్యను వారు చేయాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే 12 గోత్రముల వారి గోత్రకర్తలు 3 గోత్రముల చొప్పున వారు ఉండాలి. తూర్పున యూదా గోత్రము మరియు 2 గోత్రములు ఉండాలి. పశ్చిమమున 3 గోత్రములు, అదేవిధంగా ఉత్తరమున దక్షిణమున 3 గోత్రములు ఉండాలి. వారు ఎక్కడికి వెళ్ళినా ఆ క్రమం చొప్పునే వారు కదలాలి. ఆ తర్వాత ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వారు అక్కడ దిగి అక్కడ క్యాంపుగా ఉండినప్పుడు ఇదే క్రమంలో వారు అక్కడ నివసించాలి. ఇది దైవ క్రమం, దేవుడు నేర్పించినటువంటి క్రమం. ఆ తర్వాత 3వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే 3వ అధ్యాయం మనం ఏం చూసుకున్నామంటే లేవి వంశస్థులు వారి కుటుంబముల గురించి, వారి వంశముల గురించి మనం చూసుకుంటాం. ముఖ్యంగా లేవి వంశస్థులు అనగా 3 మనకి ముఖ్యంగా కనబడతారు. ఆ 3 వంశస్థులు ఎవరంటే గెర్షోను, కహాతు, మెరారి. సో మోషే, అహరోనులు కహాతు వంశానికి చెందినటువంటి వారు. గెర్షోన్, కహాతు, మెరారి. సో ఈ యొక్క 3 వంశములకు చెందినటువంటి వారికి ఆ యొక్క పరిచర్య బాధ్యతలు అప్పగించబడినాయి. సో కహాతు వంశం నుండి వచ్చినటువంటి వారు మోషే, అహరోను వంశస్థులు. సో మోషేకేమో ఇజ్రాయేలీ జాతి యొక్క బాధ్యతలు మొత్తం అప్పగించబడినాయి. మరి అహరోను తన కుమారులకు ఏమో ప్రత్యక్ష గుడారంలో యాజకత్వ బాధ్యతలు అప్పగించబడినాయి. సో ఈ విధంగా వారి గురించి మనం చూసుకుంటాం. 4వ అధ్యాయానికి వచ్చినట్లయితే 4వ అధ్యాయంలో దేవుడు ఇజ్రాయేలు ప్రజల్లో యొక్క ఈ లేవీల్లో కూడా 3 వంశములకు చెందినటువంటి వారి యొక్క బాధ్యతలు
మరి ఏమై ఉన్నాయో వారికి తెలియచేస్తా ఉన్నాడు. సో కహాతీయులు ఏం చేయాలి, గెర్షోనీయులు ఏం చేయాలి, మరియు అదేవిధంగా మెరారీలు ఏమి చేయాలి అని సెలవిస్తా ఉన్నాడు. చూడండి, ఈ యొక్క 3 వంశముల వారికి కూడా ప్రత్యక్ష గుడారంలో పనిని విభజించారు. Division of labor has been done, and very clearly God told Kahathites should take care of the holy place as well as the most holy place and the ministry in that. సో గెర్షోనీయులకేమో మరి ఆ అడ్డు తెరలు, ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి పలకలు, వాటి పని అంతా కూడా అప్పగించబడినాయి. ఆ తర్వాత మెరారీయులకేమో ఆ యొక్క దిమ్మెలు, ఆ యొక్క చెక్కలు, వాటికి సంబంధించినటువంటి పని అప్పగించబడినాయి. సో మరి వీరు ఇజ్రాయేలు ప్రజలు సినాయి పర్వతం నుండి ముందుకు సాగిపోమని దేవుడు చెప్పినప్పుడు వారు సాగిపోవటానికి సూచన ఏంటి? వారిని ఆవరించి ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారమును ఆవరించి ఉన్నటువంటి మేఘస్తంభం ఏమవుతుంది? పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కదిలిపోతుంది. సో మేఘస్తంభం పైకి వెళ్ళిపోగానే దానికి అర్థం ఏంటంటే ఇజ్రాయేలు ప్రజలు మరి సిద్ధపడాలి. వెంటనే వారి గుడారాలు ప్యాక్ చేసుకోవాలి. వెంటనే వారి వస్తువులు, వారి ఇండ్ల వస్తువులు అన్నిటినీ కూడా వారు ప్యాక్ చేసుకొని వారి గొర్రెల మీద, ఒంటెల మీద మరి అవన్నీ పెట్టుకొని వారు పిల్లలను వారందరినూ సమకూర్చుకొని వారి వెంటనే ఆ మేఘస్తంభం ఎట్లాగైతే ముందుకు వెళ్ళిపోతుందో అట్లాగను వారు వెళ్ళిపోవాలి. సో అలాగ వెళ్ళేటప్పుడు ప్రత్యక్ష గుడారం యొక్క సామాగ్రిని ఎవరు ఎలాగ మోసుకెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ 4వ అధ్యాయంలో దేవుడు మనకు సెలవిస్తా ఉన్నాడు. సో ఇక్కడ 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. 4వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్ష గుడారములో పనిచేయటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించుము. అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారం నందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్ర వత్స చర్మమయమైన కప్పును వేసి దాని మీద అంతయు నీలవర్ణము గల బట్టను పరిచి దాని మోతకర్రలను దూర్చవలెను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్ష గుడారంలో పనిచేయటకు సేనగా చేరగలిగిన వారి సంఖ్యను రాయించము అన్నాడు. సో ఫస్ట్ ఆ యొక్క లేవి గోత్రంలో 3 కుటుంబాలు మనకు కనబడతాయి. ఆ యొక్క 3 కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబంలో నుండి 30 నుండి 50 సంవత్సరంలో పైబడినటువంటి వారు, 30 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ప్రత్యక్ష గుడారంలో పని చేయుటకు సేనగా చేరగలిగిన వారందరి సంఖ్యను రాయించము. చూడండి, ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. ఎవరు పడితే వారు ఇక్కడ పరిచయం చేయకూడదు. 30 సంవత్సరం నుండి 50 సంవత్సరముల మధ్య ఉన్నటువంటి వారు మాత్రమే అక్కడ పరిచయం చేయడానికి అర్హులు. సో వారు అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్ష గుడారం నందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా, మొట్టమొదటి సేవ కహాతీయులకు అప్పగించాడు. కహాతీయులు అనగా మోషే అహరోనుల యొక్క వంశస్థులు. సో ఈ యొక్క కహాతీయులను మనం గమనించినట్లయితే వారికి ఏం పని అప్పు చెప్పాడంటే, పరిశుద్ధ మందిరంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, దానిలో ఉన్నటువంటి ఉపకరణము, దానిలో ఉన్నటువంటి వస్తువులు, వాటిని మరి తీసుకుని పోయేటువంటి పనిని దేవుడు వారికి అప్పగించాడు. సో గమనించండి, అతి పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి? అతి పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి?
మందసం ఉంటుంది. వెరీ గుడ్. మందసము, కెరూబులు ఉంటాయి. అహరోన్ కర్ర, నాకు మందసంలో ఏమేమి ఉంటాయి? మన్నా పాత్ర ఉంటుంది, అహరోన్ కర్ర, అహరోను కర్ర ఉంటుంది, రైట్. 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి, రైట్. సో పైన 2 కెరూబులు ఉంటాయి, రైట్. ఆ తర్వాత ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. సో ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో అవి ఉంటాయి. మరి పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి? golden lampstand, గోల్డెన్ ల్యాబ్ స్టాండ్, golden altar, ఓకే. నిత్యము అది వెలిగించడానికి దీపస్తంభం ఉంటుంది, గోల్డెన్ ల్యాబ్ స్టాండ్ ఉంటుంది, తర్వాత సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. సో ఈ విధంగా 4 రకాలు అయినవి అక్కడ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే అతి పరిశుద్ధమైనది అనమాట. సో వీటన్నిటిని కూడా ఇజ్రాయేలు ప్రజలు ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళేటప్పుడు ఆ కహాతీయులు అనేటువంటి వారు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణం కలిగినటువంటి ఆ యొక్క వస్తువులతో గొడ్లతో దాన్ని వాటినన్నింటినీ కవర్ చేసేసేసి వాటిని వారు మోసుకొని వెళ్ళాలి. వాటిని గుర్రాల మీద లేకుంటే ఒంటెల మీద అట్లా మోసుకెళ్ళడానికి, బండ్ల మీద మోసుకెళ్ళడానికి లేదు. వాటిని వారి భుజముల మీద వారు మోసుకెళ్ళాలి. వారి భుజముల మీద వాటిని మోసుకొని వెళ్ళాలి, ఎందుకంటే అది అతి పరిశుద్ధమైనది కనుక. సో అతి శ్రేష్టమైనటువంటి పనిని దేవుడు కహాతీయులకు అప్పగించాడు. చూడండి, వాళ్ళు ఏం చేయాలంటే 6వ వచనం, దాని మీద సముద్ర వత్సల చర్మమయమైన కప్పుని వేసి దాని మీద అంతయు నీల వర్ణము గల బట్టను పరిచి దాని మోతకర్రలను దూర్చవలెను. సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను, దోపాత్రలను, పాత్రలను, తర్పణ పాత్రలను ఉంచవలెను. సో నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉండవలెను. అప్పుడు వారు వాటి మీద ఎర్రబట్ట పరిచి దాని మీద సముద్ర వచ్చల చర్మం కప్పు వేసి దాని మోతకర్రలను దూర్చవలెను. సో లోపల ఉన్నటువంటి వస్తువులన్నిటికీ కూడా ఏం చేశారంటే ఆ కర్రలను దూర్చేలాగా కింద రింగ్స్ లాగా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. సో దానిలో కర్రలను దూర్చి ఇంకా కర్రల భుజాల మీద పెట్టుకొని ఆ వస్తువులన్నీ ఆ సన్నిధి రొట్టెల బల్ల మీద, సో వాటన్నిటి మీద పెట్టుకొని వాటిని మోసుకొని వారు వెళ్ళాలి. చూడండి, ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చాలా స్పష్టంగా క్లియర్గా ఇజ్రాయేల్ ప్రజలకు సెలవిస్తూ ఉన్నాడు. కొన్ని పనులు వారు ఎంత దూరమైనా సరే వారు మోసుకొని వెళ్ళవలసింది. మనము నిన్నే ఫస్ట్ క్లాస్లో మనం ఏమని చూసుకున్నాము? ఇజ్రాయేల్ ప్రజలు అక్కడి నుంచి సీనాయి పర్వతం దగ్గర నుంచి కాదేశ్ బర్నియా వరకు చేసినటువంటి యాత్రే సంఖ్యాకాండం. సో అది ఎంత దూరం అని చూసుకున్నాము? 314 కిలోమీటర్లు అని చూసుకున్నాం, అవునా? సో అది ఎన్ని రోజులు ప్రయాణము? 11 రోజులు ప్రయాణం యాక్చువల్గా అయింది. కానీ ఎంత సమయం పట్టింది? 38 సంవత్సరముల పట్టింది. సో మరి 38 సంవత్సరాల వాళ్ళు చాలా ప్రాంతాలు, సుమారుగా 5-6 ప్రాంతాల వారు తిరిగారు, ఆగుతూ వెళుతూ ఉన్నారు. సో ఈ యొక్క 314 కిలోమీటర్లు లేక 38.5 సంవత్సరముల వరకు వారు అక్కడే తిరుగుతూ ఉన్నారు, ఆ మన్యంలోనే తిరుగుతూ ఉన్నారు. సో ఆ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ 6 ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చేసినప్పుడు 300 పైగా కిలోమీటర్లు వారు ప్రయాణం చేసినప్పుడు ఖాతీలు వారి భుజముల మీద ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ కూడా వారు మోసుకుని వెళ్ళారు. అందుకని కహాతీలకు రథాలు ఇవ్వబడలేదు, మెరారీలకు, గెర్షోనీయులకు రథములు ఇవ్వబడినాయి, కానీ వీరికి రథములు ఇవ్వబడలేదు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఆ విధంగా వారు దేవుని యొక్క పరిశుద్ధ మందిరం యొక్క
పనిని వారు చేసి ఉన్నారు. సో ఈ బాధ్యత వారికి అప్పగించబడింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే చూడండి, అదే 4వ అధ్యాయంలో 15వ వచనం, 4వ అధ్యాయం 15వ వచనం. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని మోయవలెను. అయితే వారు చావకుండానట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారంలో కహాతీయుల భారము. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ కవరింగ్స్ అన్ని ఎవరు చేయాలంటే యాజకుడైనటువంటి అహరోను కుమారులు ఎలియాజరు మరియు ఈతామారు, వీళ్ళిద్దరూ చేయాలి. వాళ్ళు వెళ్ళి వాటిని అన్నిటినీ సెట్ చేసి ఆ కర్రలను, ఆ మోత కర్రలను దూర్చి ఆ యొక్క వస్త్రముతో వాటిని అన్నిటిని కప్పి అన్నిటిని వారు ప్యాక్ చేసి రెడీగా ఉంచినప్పుడు ఆ కహాతీయులు మిగతా వారు వారిని మోయవలెను. అయితే వాటిని కవర్ చేసేటువంటి బాధ్యత ఎవరిదంటే యాజకులదే. సో ఆ తర్వాత వీరు వాటిని అన్నిటిని కూడా మోసుకొని వెళతారు. సో అహరోను కుమారులైనటువంటి ఈతామారు ఎలియాజరు మాత్రమే వాటిని కవర్ చేయాలి, వాటిని సర్దాలి, లోపలికి వెళ్ళడానికి అర్హులు. అవన్నీ సెట్ చేసిన తర్వాత, ప్యాక్ చేసిన తర్వాత మాత్రమే కహాతీయులు వాటిని భుజముల మీద మోసుకొని వెళ్ళవలెను. సో వారందరికీ పై విచారణకర్త ఎవరంటే ఎలియాజరు, అహరోను కుమారుడు అయినటువంటి ఎలియాజరు ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వస్తువులకు వాటిని మోసుకొని వెళ్ళడానికి ఎలియాజరు ఎలాగ చెప్తే అలాగున్న వారు చేయాలి. సో రెండవ వారిని మనం చూసినట్లయితే, రెండవ అంశాన్ని మనం చూసినట్లయితే గెర్షోనీయులకు కూడా లెక్కించమని చెప్పాడు. వారు కూడా 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళ వరకు ఉన్నటువంటి వారు లెక్కిస్తారు. లెక్కించినటువంటి తర్వాత వారికి ఏం బాధ్యత అప్పగించాడు చూడండి, 24వ వచనం, 24, 25, 26. పని చేయుటయు మూతలు మోయుటయు గిర్సేనీయుల సేవ. వారు మందిరం యొక్క తెరలను, ప్రత్యక్ష గుడారమును, దాని కప్పును, దాని పైనున్న సముద్ర వస్త్ర చర్మమయమైన పైకప్పును, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారపు తెరను, ప్రాకార తెరలను, మందిరము చుట్టూ బలిపీఠము చుట్టూను ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను, వాటి తాళను, వాటి సేవ సంబంధమైన ఉపకరణములన్నిటినీ వాటి కొరకు చేయబడిన యావత్తు మోయచ్చు పని చేయొచ్చు రావాలని. గిర్సేనీయుల పని అంతయు. ఇంకా మనం దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఏంటంటే కటైన్స్, ఆ యొక్క గుడారపు ద్వారపు తెరలు ఉన్నాయి కదా, మన మందిరం నిర్మాణం చదువుకునేటప్పుడు తెరలు, అడ్డు తెరలు, నిలువు తెరలు అని మనం చదువుకున్నాం. ప్రవేశ ద్వారపు తెరలు, ఇవన్నీ మనం చదువుకున్నాం. సో ఈ యొక్క తెరలు, పైకప్పు, వాటికి సంబంధించినటువంటి యాక్సెసరీస్, వీటన్నిటిని కూడా మోసేటువంటి బాధ్యత, జాగ్రత్తగా తీసుకొని వెళ్ళేటువంటి బాధ్యత ఎవరిదంటే గెర్షోనీయులు. ఇది దేవుడు వారికి అప్పగించినటువంటి పని. వీరి మీద పై విచారణకర్తగా ఎవరిని దేవుడు నియమించాడంటే ఈతామారు. ఇప్పుడు అహరోనుకు 4 కుమారులను మనం చూసుకున్నాం. 2 కుమారులు వేరొక అగ్నిని అర్పించి వారు దేవుని యొక్క మందిరంలో చనిపోయారని మనం చూసుకున్నాం. ఎవరెవరు వాళ్ళ పేర్లు? నాదాబు, అబీహు. నాకు ముంచుకోండి. నాదాబు, అబీహు అనేటువంటి 2 కుమారులు, మొదటి కుమారుడు, రెండవ కుమారుడు ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేస్తూ వారి యొక్క అలక్ష్యంను బట్టి, నిర్లక్ష్యంను బట్టి వేరొక అగ్నిని అర్పించి వాళ్ళు ఏం చేశారు? చనిపోయారు. తర్వాత 3వ కుమారుడు, 4వ కుమారుడు అయినటువంటి ఎలియాజరు, ఈతామారుకు సేవా బాధ్యతలు, యాజకత్వ బాధ్యతలు అప్పగించబడినాయి. సో కాబట్టి ఎలియాజరుకి ఏమో అతి పరిశుద్ధ స్థలము,
పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణములన్నిటినీ వాటిని సెటరేట్ చేసి ప్యాక్ చేసి వాటిని అక్కడి నుంచి వేరొక ప్రాంతానికి మోసుకెళ్ళడానికి ఆ యొక్క మెరారీలకు ఆ కహాతీలకు అప్పగించబడినటువంటి బాధ్యత వారి మీద పై విచారణకర్తగా ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఈతామారేమో గెర్షోనీయుల మీద పై విచారణకర్తగా ఉన్నాడు. సో గెర్షోనీయుల పని ఏంటి? అడ్డు తెరలు, నిలువు తెరలు, మరి పైకప్పు, వాటి యొక్క యాక్సెసరీస్ అన్నిటిని కూడా వారు జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని వారు వాటిని మోసుకొని వెళ్ళిపోవాలి. సో ఇవన్నీ చక్కగా వెళుతున్నాయా లేదా, వీటి మీద పై విచారణకర్త ఎవరంటే ఈతామారు. సో గెర్షోనీయులందరూ కూడా ఈతామారుకు రిపోర్ట్ చేయాలి. సో మూడవ వంశం వారు మెరారీలు. మెరారీలకు దేవుడు ఏం పని అప్పచెప్పాడంటే చూడండి 31 వచ్చింది, 31, 32, 33. ప్రత్యక్షపు గుడారంలో వారు చెయ్యి పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను, దాని అడ్డు కర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని చుట్టూ ఉన్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాలను, వాటి ఉపకరణములన్నిటినీ, వాటి సంబంధమైన పని అంతటికి కావలసిన అన్నిటినీ వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరసను లెక్కింపవలెను. మెరారీలు వంశముల ప్రత్యక్ష గుడారంలో యాజకుడు అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద చేయవలసిన సేవ ఇది. సో ఇక్కడ మెరారీలకు కూడా ఒక బాధ్యత అప్పగించాడు. ఏంటంటే వారు అడ్డుకర్రలు, స్తంభములు, దిమ్మెలు మరియు మేకులు, త్రాళ్ళు, వాటి ఉపకరణలు. సో వాటి యొక్క బాధ్యతనంతా కూడా మెరారీలకు అప్పగించాడు. మెరారీల మీద ఈతామారును ఆయన అధికారిగా ఉంచాడు. సో వారు ఈతామారుకు లెక్క చెప్పుకోవాలి. సో దీన్ని బట్టి మనకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఎలియాజరుకేమో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణములను వాటిని మోసుకు వెళ్ళేటువంటి బాధ్యతను వాటిపై పై విచారణకర్తగా ఉంచాడు. ఆ తర్వాత ఈ యొక్క ఈతామారుకేమో గెర్షోనీయులు మరియు మెరారీలు చేయవలసినటువంటి పని మీద విచారణకర్తగా ఉంచాడు. సో ఈ విధంగా వారిని లెక్కిస్తారు. లెక్కించినప్పుడు 2750 మంది మరి ఒక వంశంలోకి చెందిన వారు ఉంటారు. ఆ తర్వాత 2630 మంది గెర్షోనీయులు ఉంటారు. ఆ తర్వాత 3200 మంది మెరారీలు ఉంటారు. 2750 మంది ఏమో కహాతీలు, 2630 మంది ఏమో గెర్షోనీయులు, 3200 మంది ఏమో మెరారీలు ఉంటారు. సో వీరు వారి యొక్క పని వారు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ ఈ 4వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను, ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్తువులను మరి వేరొక చోటికి మోసుకు వెళ్ళే క్రమంలో ఈ యొక్క మూడు వంశముల వారికి దేవుడు బాధ్యతను అప్పగించి యాజకులను వారికి పై విచారణకర్తగా నియమించాడు. సో ఇది మనకి ఒక అధ్యాయంలో కనబడేది. సో మొట్టమొదటిగా ఎలియాజరుకు పరిశుద్ధ స్థలంలోను అతి పరిశుద్ధ స్థలంలోను ఉన్నటువంటి ఉపకరణములను వాటిపై విచారణకర్తగా నియమించాడు. అవి మోసేటువంటి వారు కహాతీలు. రెండవదిగా అడ్డు తెరలు, నిలువు తెరలు, పైకప్పు, వాటి ఉపకరణములు, వాటి యాక్సెసరీస్ అన్నిటిని కూడా ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళేటువంటి బాధ్యత గెర్షోనీయులది. దానిపై ఈతామారును ఆయన విచారణకర్తగా నియమించాడు. మూడవది పలకలు. ఆ పలకలు, తాళ్ళు, మేకులు, దిమ్మెలు, వాటిని అన్నిటిని కూడా ప్యాక్ చేసుకొని మోసుకొని వెళ్ళేటువంటి బాధ్యత మెరారీలకు అప్పగించాడు. దానిపై విచారణకర్తగా ఎవరు నియమించాడు? ఈతామారు నియమించాడు. ఇది మనకి యొక్క అధ్యాయంలో కనపడేది. సో ఈ అధ్యాయంలో మనకు దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక దైవ క్రమాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి కొన్ని తలంతులు ఇచ్చాడు. దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు అప్పగించాడు. దైవ చిత్తానుసారంగా దేవుని యొద్ద నుండి అప్పగించబడినటువంటి పొందుకున్నటువంటి తలాంతులు
కాబట్టి వారికి అప్పగించినటువంటి పనిని మాత్రమే వారు చేయాలి, కానీ వారు అప్పగించినటువంటి పనిని వారు చేయకూడదు. సో దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హియర్. సో దేవుని యొద్ద నుండి మనకు అప్పగింపబడినటువంటి తలంతులు ఏంటి, ఆ తలంతుల ప్రకారమే మనం దేవుని యొక్క మందిరంలో మనం పని చేయాలి. దేవుడు అప్పగించినటువంటి తలాంతు వరకు మనం ఆశపడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మోషే అహరోనులకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి తిరుగుబాటు చేస్తాడు. అతను కూడా లేవి వంశస్థుడు. తిరుగుబాటు చేసేసి మోషే అహరోనుతోనే దేవుడు మాట్లాడినా మాతో మాట్లాడలేదా అని ఆయన కొంతమందిని 300-400 మందిని ఆయన ఏం చేస్తాడు, అంటి పెట్టుకొని మోషేకి వ్యతిరేకంగా తిరగబడతాడు. మోషేకి వ్యతిరేకంగా తిరగబడి మరి జనంలో అలజడి రేపుతాడు. ఎందుకంటే అతను యాజకత్వ బాధ్యతను ఆశపడుచున్నాడు. మోషేతోనే దేవుడు మాట్లాడినా మాతో మాట్లాడలేదా, మాతో కూడా మాట్లాడతాడు అని తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేసినప్పుడు దేవుని యొక్క కోపము రగులుకుంటది. దేవుని యొక్క కోపం రగులుకొని అతని మీదకి దేవుని యొక్క కోపం వస్తుంది. కోపం వచ్చేసి ఏం చేస్తాడంటే మరుసటి రోజు దేవుడు అంటాడు, అతని ప్రత్యక్ష గుడారం అతను పిలువ అంటాడు. పిలిస్తే అతను రాడు. రాకపోతే మోషే అతని గుడారం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిపోయి దేవుడు ఎవరు నియమించుకున్నాడో, దేవుడు ఎవరితో మాట్లాడాడో ఈరోజు మరి దేవుడే తెలుస్తాడని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడు వారందరూ వారి వారి గుడారంలోనికి వెలుపలికి వస్తారు. వెలుపలికి వచ్చినప్పుడు మోషే కళ్ళ ఎదుటనే ఏమవుతుందంటే భూమి రెండుగా చీలిపోతుంది. భూమి రెండుగా చీలిపోయి ఎవరైతే తిరుగుబాటు చేశారో వారు, వారి కుటుంబంలో, వారి వంశంలో, వారి బిడ్డలు అందరూ కూడా మరి చీలిపోయిన భూమి లోపలికి వెళ్ళిపోతారు. మళ్ళా భూమి ఒకటైపోతారు. ఆ విధంగా వారు సజీవంగా సమాధి చేయబడతారు. అతని పేరు కోరాహు. కోరాహు అనేటువంటి వ్యక్తి తనకు అప్పగించినటువంటి బాధ్యతను మరి మీరి దానికంటే తనకు అప్పగించినటువంటి బాధ్యత కొరకు ఆశపడతాడు. అలాగ ఆశపడి ఆయన నశించిపోతాడు. సో దాన్ని మనము ఆల్రెడీ చూసుకుందాం. సో కాబట్టి ఈ యొక్క 4వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని మనము చేయాలి. దాన్ని కాకుండా మనది కాని పనిని మనము చేయకూడదు. సో 5వ అధ్యాయంలో మనం వచ్చినట్లయితే ఈ యొక్క 5వ అధ్యాయంలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అదేంటంటే కుటుంబ విధానంలో, కుటుంబ వ్యవస్థలో ఏదైనాను ఒక కుటుంబ వ్యవస్థలో ఒక పరిశుద్ధతను ఎలా కలిగి ఉండాలి, కుటుంబ వ్యవస్థలో ఒక యథార్థతను, ఒక పరిశుద్ధతను భార్యాభర్తలు ఎలా కలిగి ఉండాలి, ఒకవేళ భర్తకి ఏమైనా భార్య సందేహం వచ్చినట్లా దాన్ని ఎలాగ నివృత్తి చేయాలి అనేటువంటి విషయం గురించి ఇక్కడ రాయబడి ఉంది. అయితే 5వ అధ్యాయంలో 1-4 వచనాలు మనం మొదట చదువుకుందాం. ఆ తర్వాత 5 నుంచి చివరి వరకు కూడా మరి వేరొక అంశం. సో మొదటి అంశంలో అపవిత్రతను, పాపమును సమాజంలో నుంచి కొట్టివేయాలి అనేటువంటి విషయం గురించి ఈ 4 వచనాలు మనకు తెలియజేస్తా ఉన్నాడు. చదవండి. 5వ అధ్యాయము 1-4 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ప్రతి కృష్ణుడిని, స్రావం గల ప్రతి వానిని, శవం ముట్టట వలన అపవిత్రుడైన ప్రతి వానిని పాలెంలో నుండి వెలివేయవలనని ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారి పాలెమును వారు అపవిత్రపరచుకున్నట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరినీ పంపివేయవలెను. వారిని ఆ పాలెము వెలుపలికి వెళ్ళగొట్టవలెను. ఇజ్రాయేలీయులు అలాగూ చేసిరి. పాలెము వెలుపలికి అట్టి వారిని వెళ్ళగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలు చేసిరి. మరియు ఇక్కడ మనం 4 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు మోషే చెప్తాడు, మోషే
ప్రతి కుష్టి రోగిని, స్రావము గల ప్రతి వాణిని, శవం ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వాణిని పాలెంలో నుండి వెలివేయవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. సో దేవుడు ఏమంటున్నాడు 3వ వచనంలో, నేను నివసించుచుండు ప్రతి పాలెమును వారు అపవిత్రపరచుకున్నట్లు వారిని పంపివేయము అని చెప్తా ఉన్నాడు. సో దేవుడు పరిశుద్ధుడు కనుక ఇజ్రాయేలును పరిశుద్ధులుగా ఉండడానికి ఒక జాతిగా దేవుడు ఎంచుకున్నాడు కనుక ఇజ్రాయేలు జాతి కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పాపమును దేవుడు ఎప్పుడు కూడా సహించడు. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును దేవుడు ద్వేషిస్తాడు. ఇజ్రాయేల్ సమాజంలో ఆ యొక్క ప్రత్యక్ష గుడారము, ఇజ్రాయేల్ యొక్క జాతి నమూనాలో ఎక్కడా కూడా పాపం ఉండడానికి వీల్లేదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క కుష్టి రోగము కానీ, స్రావము కానీ, ఈ యొక్క శవమును ముట్టుట వలన అపవిత్రమైన విషయం కానీ, ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే పాపమునకు సాదృశ్యంగా ఉన్నాయి. పాపమును దేవుడు సహించడు. పాపమును దేవుడు ద్వేషిస్తాడు. పాపమును సమాజంలో నుండి కొట్టివేయాలి, తోలివేయాలి, బయటకు పంపించి వేయాలి. అనగా ఈ దినముల్లో కూడా మనం కూడా మరి మన సమాజంలో ఎలాగైతే ఇజ్రాయేలీలు ఆ సమాజంలో ఉన్నటువంటి పాపమును గుర్తించి ఆ పాపమును తీసివేసి పాలెమునకు వెలుగులు వేస్తూ ఉన్నారో, అలాగనే మనం కూడా మరి మన దేహమై ఉన్నటువంటి యొక్క ఆలయంలో, మన యొక్క హృదయంలో కానీ, మన తలంపుల్లో కానీ, మన యొక్క మాటల్లో కానీ, మన క్రియల్లో కానీ మరి ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాపమును పెరికివేయాలి, తీసివేసి బయట పారవేయాలి, దాన్ని వెలుపలకు పంపించి వేయాలి. అక్కడ పాలెం వెలుపలకు అట్టి వారిని వెళ్ళగొట్టది అని రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, అలాగనే మన దేహంలో నుండి, మన హృదయంలో నుండి, మన తలంపుల్లో నుండి ఆ పాపమును సమూలంగా తీసివేసి దూరముగా పారవేయాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మరి ఒక స్త్రీ ఏదైనా పాపం చేసినట్లా, వ్యభిచరించినట్లా, జారత్వం చేసినట్లా ఆ స్త్రీ యొక్క కన్యత్వంను నిర్ధారించడానికి దేవుడు ఒక క్రమాన్ని నియమించాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక స్త్రీ ఒకవేళ పాపం చేసినా చేయకపోయినా ఆ స్త్రీ యొక్క భర్తకు ఆ యొక్క భార్య మీద అనుమానం కలిగినలా దాన్ని ఎలాగో నివృత్తి చేయాలి అనేటువంటి ఆ దైవ క్రమాన్ని గురించి ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. సో ఒక వ్యక్తికి, ఒక భర్తకు తన భార్య ఎడల ఏమైనా సందేహం ఉన్న ఎడల మరి ఆ యొక్క స్త్రీని మరి ఆవిడ పాపము చేసిందా లేదా ఎలాగో నిర్ధారించాలి అనేటువంటి క్రమాన్ని దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. ఒక భర్తకు తన భార్య ఎడల అనుమానం కలిగిన ఎడల అతడు యాజకుడి దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని తెలియచేయాలి. అప్పుడు యాజకుడు అతడు కొన్ని సూచనలు చేస్తాడు. యాజకుడు అతనికి కొన్ని విషయాలు చెప్తాడు. నీ భార్యను తీసుకొని ఆవిడతో పాటు మరి ఆ యొక్క కొన్ని వస్తువులను తీసుకొని రమ్మని చెప్తాడు. చూడండి 5వ అధ్యాయము 15వ వచనం, 15-16 వచనాలు చదువు. 15-16. ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయము తూమెడు యావల పిండిలో 10వ వంతును తేవలేను. వాడు దాని మీద తైలము పోయకూడదు, దాని మీద సాంబ్రాన్ని వేయకూడదు. ఎలాగనగా అది రోష విషయమైన నైవేద్యం, అనగా దోషమును జ్ఞాపకం చేయుటకి జ్ఞాపకార్థమైన నైవేద్యం. అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకుని వచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలబెట్టవలెను. తర్వాత యాజకుడు మట్టి కుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకునవలెను. మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెం తీసుకొని ఆ నీళ్ళలో వేయవలెను. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసి రోష విషయమైన నైవేద్యం, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము
పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా, ఏ పురుషుడును నీతో సైనింపని ఎడలను నువ్వు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నువ్వు తప్పిపోయి అపవిత్రమైన కార్యం చేయకపోయినడలను శాపం కలుగు ఈ చేదు నీళ్ళ నుండి నిర్దోషివి కమ్ము. నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నువ్వు త్రోవ తప్పి అపవిత్ర పరచబడిన ఎడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషునితో నీతో కూటమి చేసిన ఎడల, యెహోవా నీ నడుమ పడినట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్య నిన్ను శపథమునకు ప్రమాణమునకును అసదమునకు చేయుగాక. సో ఇక్కడ ఈ క్రమం ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది దైవ క్రమం. సో భర్త తన భార్యని తీసుకొని కొంచెం యవ్వల పిండిని తీసుకొని యవ్వల పిండి 10 వంతుని తీసుకొని దాని మీద సాంబ్రాణి కానీ తైలం కానీ వేయకూడదు. అది తీసుకొని యాజకుడి దగ్గరకు రావాలి. యాజకుడు ఆవిడని తీసుకొని యెహోవా సన్నిధిని నిలబెడతాడు. సో ఒక మట్టి కుండను తీసుకుంటాడు. ఆ మట్టి కుండలో మరి పరిశుద్ధమైన నీళ్లు యాజకుడు పోషించుతాడు. సో అప్పుడు ఆ మందిరంలో ఉన్నటువంటి నేల నుంచి ధూళిని తీసి ఆ మట్టి కుండలో నీళ్లు వేస్తాడు. సో ఆ మట్టి కుండ నీళ్ళు కలుపుతాడు. కలిపిన తర్వాత ఆ స్త్రీని నిలవబెట్టి ఆవిడ ముసుగు తీసి ఆ నైవేద్యము, రోస విషయమైనటువంటి నైవేద్యము అనగా జ్ఞాపకార్థమైన నైవేద్యం ఆమె చేతిలో ఉంచుతాడు. శాపం పొందు చేతి నీళ్లు యాజకుని చేతిలో ఉంటాయి. ఆ తీసుకొచ్చినటువంటి యవ్వల పిండి నైవేద్యమేమో ఆ స్త్రీ చేతిలో ఉంచుతాడు. తర్వాత ఆ యొక్క చేదు నీళ్లు, మట్టి కుండలో ఉన్న చేదు నీళ్ళు ఆయన చేతిలోనికి, యాజకుడి చేతిలోనికి తీసుకుంటాడు. తీసుకొని ఆవిడ చేత ప్రమాణం చేస్తాడు. ఒకవేళ నీవు పాపము చేయనట్లయితే ఈ చేదు నీళ్ళ ద్వారా నువ్వు నిర్దోషివి కమ్ము. ఒకవేళ నువ్వు పాపము చేసినట్లయితే ఈ చేదు నీళ్ళ ద్వారా ఏమవుతుంది? నీ నడుము పడిపోతుంది, నీ యొక్క కడుపు ఉబ్బినట్లు ఈ నీళ్లు చేస్తాయి అని చెప్తాడు. అప్పుడు నువ్వు ఇజ్రాయేలు ఎదుట హాస్యాస్పదముగా ఉంటావు అని అంటాడు. సో ఆ విధంగా మరి చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడు? అప్పుడు ఆ స్త్రీ ఏం చేయాలి? ఆమేనని చెప్పాలి. యాజకుడు ఈ 2 విషయాలు తెలియచేసినప్పుడు ఆవిడ ఆమేనని చెప్పాలి. ఆమేనని చెప్పిన తర్వాత యాజకుడు ఏం చేస్తాడు? ఆ నీళ్లను ఆవిడకు తాగిస్తాడు. ఆ స్త్రీకి తాగించినప్పుడు ఆ స్త్రీ నిజంగా పాపం చేయనిదైతే ఆవిడకి ఏమి అవదు. ఏమి అవ్వకపోగా ఆ స్త్రీ గర్భవతి అయి ఆవిడ సంతోషముగా వెళ్ళును. చూడండి, అదే 5వ అధ్యాయంలో 28వ వచనం. స్త్రీ అపవిత్ర పరపబడక పవిత్రాల ఇండిన ఎడల ఆమె నిర్దోషి గర్భవతి ఎగునని చెప్పుము. సో ఏమవుతుందంటే ఆ స్త్రీ అపవిత్రపరచబడినదైతే ఆ చేదు నీళ్లు త్రాగినప్పుడు ఆవిడ గర్భవతి అవుతుందంట. ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ టు హర్. అంటే అతని భర్త ఆవిడని రాంగ్గా అర్థం చేసుకున్నాడు. దాన్ని బట్టి భర్త కూడా మరి రియలైజ్ అవుతాడు, ఎస్ మై వైఫ్ ఈస్ నాట్ డిఫైల్డ్ అనేటువంటిది అతనికి అర్థమైపోతుంది. సో ఆ స్త్రీకి ఘనత, అంతే కదా. సో యెహోవా సన్నిధికి వచ్చి ఆ చేదు నీళ్లు త్రాగడం వల్ల ఆవిడ గర్భవతి సంతోషంగా ఘనముగా వెళ్ళిపోతుంది. అదే అపవిత్రం చేసిందైతే, పాపము చేసిందైతే, వ్యభిచారం చేసినట్లయితే ఏమవుతుంది? ఆవిడ నడుము పడిపోతుంది. ఆ తర్వాత ఆవిడ యొక్క ఏమవుతుంది? ఆవిడ యొక్క కడుపు ఉబ్బుతుంది అన్నమాట. సో ఈ 2 జరిగినప్పుడు ఆవిడ ఇజ్రాయేలు ప్రజల మధ్య హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే ఆవిడ పాపము చేసింది, ఆవిడ వ్యభిచారం చేసింది. సో ఆ విధంగా ఆ స్త్రీ దోషమును, తాను చేసిన దోషమును భరించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ వాట్ ది ఆర్డర్ దట్ గాడ్ హస్ ఆర్డైన్డ్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. చూడండి ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా
ఎంత క్రమబద్ధంగా దేవుని యొక్క మరి క్రమం ఉన్నదో, దైవ క్రమం ఉన్నదో. సో ఇది నిశ్చయముగా జరుగును. జరగకపోవటం అంటే ఏముండదు. దేవుని సన్నిధిలో పరిశుద్ధ మందిరంలో నిలువబడినప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగును. పాపం చేయనిదైతే ఆవిడ గర్భవతి ఘనతను పొందును, పాపం చేసినదైతే ఆవిడ నడుము పడిపోవును, ఆవిడ కడుపు ఉబ్బి ఆవిడ హాస్యాస్పదముగా అవును. సో ఈ విధముగా ఒక దైవ క్రమాన్ని దేవుడు చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, దేవుడు ఇజ్రాయేల్ ప్రజను ఒక జాతిగా ఏర్పరిచిన తర్వాత, తన స్వకీయ జనంగా చేసుకున్న తర్వాత, ఒక దేశముగా వారిని ఏర్పాటు చేసిన తర్వాత, ఇజ్రాయేల్ ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా, ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ కూడా దేవుడు వారికి నేర్పిస్తా ఉన్నాడు. ఎలాగ ఉండాలి, క్రమం ఇది అని వారికి నేర్పిస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా ప్రత్యక్ష గుడారపు నమూనాన్ని ఇచ్చాడు, 10 ఆజ్ఞలను ఇచ్చాడు, నైతిక సూత్రాలు నేర్పించాడు, దేశముగా వారు ఎలాగ ఉండాలో వారికి నేర్పించాడు, ఆరాధన క్రమాన్ని నేర్పించాడు, బలులను నేర్పించాడు, తర్వాత సమాజంలో వారు ఎలా పవిత్రంగా ఉండాలో నేర్పించాడు, అపవిత్రతను సమాజంలో ఎలా కొట్టివేయాలో నేర్పించాడు, వారి పశువుల విషయంలో వారు ఎలాగో వారికి న్యాయ విధులను ఇచ్చాడు, వారి యొక్క పంట పొలాల విషయంలో న్యాయ విధులను ఇచ్చాడు. ఈ విధముగా మరి పాపం విషయంలో న్యాయ విధులను ఇచ్చాడు. ఈ విధంగా ఒక స్త్రీ పాపం చేసినట్లయితే ఆవిడని ఎలాగ గుర్తించాలి, ఎలాగ శిక్షించాలి అనేటువంటిది. సో ప్రతి విషయంలో కూడా దేవుడు వారికి సూచనలు, వారికి సూత్రాలను, నియమాలను ఇచ్చి ఉన్న, కట్టడలను ఇచ్చి ఉన్న ఏమైనటువంటి దేవుని ద్వారా. సో వీటన్నిటిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆర్డర్. క్రమముగా నడుచుకునేటువంటి వాడు దేవుడు, అక్రమముగా నడుచుకునేటువంటి వాడు కాదు. కాబట్టి క్రమముగా నడుచుకునేటువంటి పరిశుద్ధ దేవుడు కనుక ఆయన ప్రజలు కూడా క్రమముగా పరిశుద్ధముగా ఉండవాలని దేవుడు ఇవన్నీ కూడా నేర్పిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అక్రమముగా ఉండడానికి వీల్లేదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అపవిత్రముగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు క్రమము కలిగినటువంటి దేవుడు, క్రమశిక్షణ కలిగినటువంటి దేవుడు. కనుక మనం కూడా క్రమశిక్షణ కలిగి నడుచుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో 7వ అధ్యాయం మనం వచ్చినట్లయితే, 7వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సెలవిస్తా ఉన్నాడు. గోత్రంలో ఉన్నటువంటి ప్రధానులందరికీ కూడా సెలవిచ్చి ఏం చెప్తున్నాడంటే, మీరు గోత్రంలో ముఖ్యులైనటువంటి వారు లెక్కింపబడిన తర్వాత వారిని అర్పణలు తెమ్మని చెప్తా ఉన్నాడు. 12 గోత్రంలో ఉన్నటువంటి ప్రధానులకు మీ గోత్రంలో నుండి దేవునికి అర్పణలను తీసుకురండి అని సెలవిస్తా ఉన్నారు. అర్పణలను తీసుకుందామని చెప్పినప్పుడు వారందరూ కూడా అర్పణలను తీసుకొచ్చారు. అర్పణలను తీసుకొచ్చినప్పుడు వాటిని మరి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారముకు మరి యాజకులకు ప్రతిష్ఠించి ఆ అర్పణలను మరి లేవీయులకు పంచిపెట్టారు. వారి అవసరతను బట్టి వారికి పంచిపెట్టారు. సో మనం ఇందాక 3 కుటుంబాలను గురించి మనం చూసుకున్నాం. లేవీయుల్లో 3 కుటుంబాలు. నంబర్ 1 కహాతీయులు. కహాతీయులు అనగా మోషే, అహరోనులు మరియు మిగతా వారు. 2వ వారు గెర్షోనీయులు. 3వ వారు మెరారీలు. కహాతీయులకు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణములను మోసుకెళ్ళేటువంటి బాధ్యతను ఇచ్చారు. దాని మీద విచారణకర్తగా ఎలియాజర్ నియమించారు. సో వారి భుజముల మీదనే వాటిని మోసుకెళ్ళాలి కనుక వారికి ఎలాంటి రథములు కానీ ఎడ్లు కానీ వారికి ఇవ్వబడలేదు. ఎందుకంటే వారి పరిశుద్ధమైనటువంటి ఉపకరణములు ఈ యొక్క కహాతీలు తమను తాము పరిశుద్ధపరచుకొని మరి స్నానం చేసి ఆ గంగాళం దగ్గర ఉన్నటువంటి నీళ్ళలో స్నానం చేసి పరిశుద్ధంగా వారు వాటిని మోసుకెళ్ళాలి. ఎడ్లు లేకుంటే మరి బండ్లు లేకుంటే గొర్రెలు ఒంటెలు అవి మోయడానికి వీల్లేదు. అందుకని వారికి ఎలాంటి ఎద్దులు కానీ రథములు కానీ ఇవ్వబడలేదు. చూడండి 7వ అధ్యాయము 5 నుంచి 10 వచనం వరకు.
అప్పుడు యెహోవా మోషేకు ఎలాగ సెలవిచ్చెను, నువ్వు వారి యొద్ద ఈ వస్త్రములను తీసుకునుము, అవి ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకే ఉండును. నువ్వు వాటిలో లేవీయులలో ప్రతి వానికి వాని సేవ చొప్పున ఇవ్వవలెను. మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకుని లేవీయులకు ఇచ్చెను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చెను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడు అహరోను కుమారుడైన ఈతమారు చేతి క్రింద సేవ చేయు మెరారీలకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను. కహాతీయులకు ఇవ్వలేదు. ఎలాగనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది. తమ భుజముల మీద మోయటకే వారి పని గనుక వారికి వాహనములు నియమింపలేదు. బలిపీఠము అభిషేకం వారికి ఇవ్వలేదు, ఎందుకంటే వారి భుజముల మీద మోయటియే వారి పని. కాబట్టి ఈ విధంగా మోషే ద్వారా దేవుడు వారికి సెలవిచ్చి ఉన్నాడు. సో ఎందుకు మెరారీయులకు ఎక్కువ ఇవ్వబడినాయి? 4 బండ్లు 8 ఎడ్లు ఎందుకు ఇవ్వబడినాయి అంటే, వారికి అప్పగించిన పని ఏంటి? ఆ దెమ్మెలు, కలపలు, ఆ గచ్చులు, వాటికి సంబంధించిన యాక్సెసరీస్ అన్ని కూడా చాలా బరువైనవి, చాలా ఉంటాయి. సో వాటిని అన్నింటినీ మోయడానికి 2 రథములు చాలవు కాబట్టి వారికి 4 బండ్లను ఇచ్చి ఉన్నాడు. సో ఆ విధంగా వీరు ఆ యొక్క పరిశుద్ధ మందిరపు యొక్క వస్తువులను అన్నింటిని కూడా మోసుకొని వెళ్ళడానికి, వారిని తీసుకొని వెళ్ళడానికి వారికి బండ్లు ఇవ్వబడినాయి, ఎడ్లు కూడా ఇవ్వబడినాయి. ఆ తర్వాత మన కింద చూసినట్లయితే 7వ అధ్యాయం చాలా పెద్ద అధ్యాయము, 90 వచనాలు ఉంటాయి. దీనిలో ఈ 12 గోత్రములలో ఉన్నటువంటి ప్రధానులకు దేవుడు చెప్తాడు, మీ యొక్క గోత్రముల నుండి దేవునికి అర్పణలను తీసుకుందామని చెప్తాడు. సో ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మనం దీనిలో వీటన్నిటిని కూడా మనము వివరంగా ధ్యానించవలసినటువంటి అవసరం లేదనుకుంటున్నాను. సో ఒక్క గోత్రం గురించి మనం చదువుకుందాం, అప్పుడు మిగతా గోత్రాల వారు కూడా అలాగనే ఆఫరింగ్స్ తీసుకొస్తారు. చూడండి, 12 నుంచి 17 వచ్చిన వరకు మనం చూసుకున్నట్లయితే, మొదటి దినమున తన అర్పణమును తెచ్చిన వాడు అమ్మినాదాబు కుమారుడును యూదా గోత్రికుడైన నయస్సోను. అతడు పరిశుద్ధమైన తొలపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యంతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడిని, ఒక పొట్టేలును, 7 గొర్రెపిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడలను, 5 మేకపోతులను, 5 గొర్రెపిల్లను తన అర్పణముగా తెచ్చెను. ఇవి అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను అర్పణలు. సో మొట్టమొదటిగా యూదా గోత్రం నుంచి ప్రధానుడు ఈ యొక్క అర్పణను తీసుకొచ్చారు మొదటి దినమున. 2వ దినమున అర్పణము తెచ్చిన వాడు ఇశ్శాఖారీయుల ప్రధానుడు అయిన నెతనేలు. ఆయన కూడా అలాగనే తీసుకొస్తారు. ఆ తర్వాత 3వ దినమున ఇంకొక జబులూను వంశస్థుడైనటువంటి ఎలియాబు తీసుకొస్తారు. వీటన్నిటిని కూడా అలాగనే తీసుకొచ్చి దేవునికి అర్పణలో అర్పిస్తారు. ఈ యొక్క అర్పణలన్నిటినీ కూడా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో పరిచర్యకు వాడతారు. ధూపార్తులు కానీ, లేకుంటే వెండి గిన్నెలు, వెండి పాత్రలు, ఇవన్నీ కూడా యాజకులకు అప్పగించబడతాయి. యాజకులు వాటిని పరిచర్య నిమిత్తమై వాడతారు. ఇది మనకు 7వ అధ్యాయంలో మనకు కనిపించేటువంటి విషయాలు. సో ఇక 8వ అధ్యాయాన్ని మనము దేవుని చిత్తం అయితే నెక్స్ట్ క్లాస్లో మనం చూసుకుందాం. సో ఈ దినమున మనము 4వ అధ్యాయం నుంచి మనం నేర్చుకున్నాం. సో 4, 5, 6, 7 అధ్యాయాలు మనం నేర్చుకున్నాం. సో ఈ యొక్క అధ్యాయంలో మనము నేర్చుకున్నది ఏంటంటే, లేవి వంశస్థులను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ లేవి వంశస్థుల్లో వారు చేయవలసినటువంటి పని ఏంటి అనేటువంటి దేవుడు వారికి అప్పగించాడు. ఖాతీలకు అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి ఉపకరణములను వాటిని మోసేటువంటి బాధ్యతను ఇచ్చాడు. దానికి పై విచారణకర్తగా ఎలియాజరును దేవుడు నియమించాడు. తర్వాత గెర్షోనీయులేమో ఆ యొక్క అడ్డు తెరలు, నిలువు తెరలు, పైకప్పు, వాటి యాక్సెసరీస్ అన్నిటిని కూడా దేవుడు వారికి తీసుకుని వెళ్ళమని చెప్పాడు. సో దానితో పాటు వారి మీద పీతామారుని
పై విచారణకర్తగా నియమించాడు. మూడవది మెరారీలకు ఆ దిమ్మెలు, గచ్చులు, వాటి మేకులు, తాళ్ళు, వాటి ఉపకరణములన్నింటినీ కూడా, యాక్సెసరీస్ అన్నిటిని కూడా తీసుకెళ్ళమని దేవుడు అప్పచెప్పాడు. సో వారి మీద ఈతామారును పై విచారణకర్తగా నియమించాడు అన్నమాట. ఆ తర్వాత 5వ అధ్యాయంలో మనం మొదటి భాగంలో చూసుకున్నట్లయితే, ఇజ్రాయేలీలలో కుష్టి వ్యాధి కలిగిన వాడు కానీ, అపవిత్రుడు కానీ, స్రావం కలిగిన వాడు కానీ ఎవరు ఉండటానికి లేదు, ఆ పాలెంలో ఉండటానికి లేదు. వాడిని పాలెం వెలుపలకు వెళ్ళగొట్టాలి, బయటికి పంపించాలని చెప్పాడు. అంటే సో క్రైస్తవుని జీవితంలో పాపమునకు తావు ఉండకూడదు, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మరి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఒక స్త్రీ మరి ఒక భర్త తన భార్య అట్లా సందేహం కలిగి ఉన్నట్ల ఆ స్త్రీని మరి ఆవిడ పరిశుద్ధంగా ఉందా లేకుంటే పాపం చేసిందా నిర్ధారించడానికి యాజకుని దగ్గర తీసుకెళ్ళాలి. యాజకుడు మరి దైవ క్రమానుసారంగా ఆ స్త్రీని మరి ఆ చేదు నీళ్ళు ఇస్తాడు. ఆ చేదు నీళ్ళు ఇచ్చినప్పుడు ఆవిడ త్రాగుతుంది. ఆవిడ పరిశుద్ధురాలైతే, గర్భవతి సంతోషంగా గంతులండి వెళుతుంది. అపవిత్రురాలైతే ఆవిడ యొక్క నడుము పడిపోతుంది. ఆ తర్వాత ఆవిడ యొక్క పొట్ట అనగా కడుపు ఉబ్బుతుంది. సో ఆవిడ హాస్యాస్పదంగా అయిపోతుంది. ఆ విధంగా నిర్ధారణ చేయమని దేవుడు సెలవిచ్చున్నాడు. ఆ తర్వాత 6వ అధ్యాయంలో నాజీరు గురించి ఉన్నది. సో దాన్ని మనము చూసుకోలేదు. నాజీరు అని అంటే ఎవరైనా ఒక వ్యక్తి నాజీరు చేయబడాలని అనుకున్నట్లయితే 1 సంవత్సరం, 2 సంవత్సరం, 4 సంవత్సరములు దానికి ఒక క్రమాన్ని దేవుడు అక్కడ సెలవిచ్చి ఉన్నాడు. సంసోను కూడా నాజీరుగా చేయబడ్డాడు. న్యాయాధిపతులు చదువుకున్నప్పుడు మనం దానిలో చూసుకున్నాం. సో అతని తల మీదకు రేజర్ కానీ ఏం రాకూడదు, అతను మరి క్షౌరం చేసుకోకూడదు, అతను ప్రత్యేకించబడాలి, ద్రాక్షారసం తాగకూడదు, మంగళకత్తి అతని తల మీదకి రాకూడదు అని చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. ఆ నాజీరు సమయం అయిపోయిన తర్వాత మరలా అతను బలి అర్పించి పాపపరార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అలాంటివి అర్పించేసేసి ఆ నాజీరును ఆయన ముగించవచ్చు. సో 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అర్పణను తీసుకురామని దేవుడు సెలవిచ్చిన్నారు. అర్పణను తీసుకుని వచ్చారు. వారు అర్పణను తీసుకొని వచ్చినప్పుడు దేవుడు వారికి కొన్ని అర్పణలు తీసుకొని వచ్చినప్పుడు ఆ బండ్లు, ఎడ్లను ఆ 3 వంశముల వారికి మోషే పంచిపెట్టాడు. అయితే కహాతీలకు మాత్రము ఏ బండ్లు అవి ఇవ్వబడలేదు, ఎందుకంటే వారి భుజముల మీదే వాటిని మోయాలి, అతి పరిశుద్ధమైనటువంటి వస్తువులు కాబట్టి మిగతా వారికి బండ్లు, ఎడ్లు ఇవ్వబడినాయి. ఆ తర్వాత 12 గోత్రముల వారికి దేవుడు అర్పణలు తీసుకురామని చెప్పాడు. పరిశుద్ధ ప్రత్యక్ష గుడారంలో పరిచర్య నిమిత్తమై అర్పణలను తీసుకురామని చెప్పాడు. వారు ఆ విధంగా అర్పణలు తీసుకొచ్చారు. అవి దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో ఆ యొక్క లేవీలు వాటిని పరిశుద్ధ మందిర పరిచర్యకై వాడారు. సో ఈ విషయాల గురించి మనం ఈరోజు చూసుకుందాం. దేవుని చిత్తమైతే మనం 8వ అధ్యాయం నుంచి నెక్స్ట్ క్లాస్లో మనం చూసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించగా ప్రార్థన చేసుకుందాం. రిక్వెస్ట్ బాలేశ్వర్ టు ప్రే అండ్ క్లోజ్. బాలేశ్వర్ అన్నా ప్రార్థన చేసి ఓకే 1 minute.